మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. అందరికీ నమస్కారం. నేను హారిక, ఎంఎస్సి యోగా అండ్ ఇంటర్నేషనల్ యోగా ఎడ్యుకేటర్. ఇవాళ మనం 2 స్టూల్స్ యూజ్ చేసి, లేకపోతే ఎవరైనా చాలా మంది కింద కూర్చోలేని వాళ్ళు ఉంటారు కదా, స్పెషల్గా కొంచెం ఏజ్లో పెద్దగా ఉన్న వాళ్ళు, అరౌండ్ 40-50 లేకపోతే అబవ్ 50 ఉన్న వాళ్ళు కింద అసలు కూర్చోలేరు కదా. అండ్ చాలా మందికి నీ పెయిన్స్, యాంకిల్ పెయిన్స్, చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ జాయింట్ పెయిన్స్, బ్యాక్ పెయిన్స్ లాంటి వాళ్ళు ఉంటారు కదా. సో ఇలాంటి వాళ్ళ కోసం మనం చిన్న ఈ స్టూల్ ఒక్కటి యూజ్ చేసి మనము ఎలా ఆసనాస్ చేయాలో చూద్దాం. ఓకే, సో ఈ స్టూల్ని ఒక 2 feet హైట్ ఉండేలా చూడండి, 2 to 2.5 feet హైట్ ఉండేలా చూడండి. ఇప్పుడు దీని మీద స్ట్రైట్ కూర్చోండి. చైర్ యూజ్ చేయకండి, చైర్ బదులు స్టూల్ యూజ్ చేయండి, ఎక్కువ కంఫర్టబుల్గా ఉంటుంది. ఇప్పుడు మనం చాలా త్రికోణాసన కానీ లేకపోతే పార్శ్వకోణాసన కానీ చేసేటప్పుడు చాలా మందికి స్ట్రెంగ్త్ లేక, లేకపోతే నీస్లో బలం లేక, లేకపోతే పెయిన్స్ ఉండి చేయలేరు కదా. సో అలాంటి వాళ్ళకి ఈ ఆసనాస్ అండి. ఓకే, సో ఈ స్టూల్ తీసుకోండి. ఈ స్టూల్ తీసుకొని స్ట్రైట్ కూర్చోండి. స్ట్రైట్ కూర్చొని 2 feet కింద టచ్ అయ్యేలా కూర్చోండి. ఇప్పుడు ఫస్ట్ వన్, ఒక్క లెగ్ని ఇలా స్ట్రెచ్ చేయండి ముందుకి. ఓకే, హీల్ కింద పెట్టి టోస్ మీ ఫేస్కి పాయింట్ అయ్యేలా చూడండి. ఇప్పుడు ఇన్హేల్ చేస్తూ 2 చేతులు పైకి తీసుకెళ్ళండి. ఎక్సేల్ చేస్తూ ముందు కొంగి టోస్ని టచ్ చేయండి, ముందుకు చూడండి. మళ్ళీ ఇన్హేల్ చేస్తూ పైకి తీసుకెళ్ళండి, మళ్ళీ ఎక్సేల్ చేస్తూ కిందికి. ఇలా ఒక 2 to 3 times చేసుకోండి. ఇన్హేల్ చేస్తూ పైకి. ఇప్పుడు ఒక్కసారి లెగ్ చేంజ్ చేయండి. మీరు ఒక్క సైడ్ 5 to 10 times చేయొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, మళ్ళీ ఇన్హేల్ చేస్తూ పైకి. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ ముందు పెట్టి ఎక్సేల్ చేస్తూ కిందికి. టోస్ని పట్టుకుని ముందుకు చూడండి. ఓకే, ఇన్హేల్ చేస్తూ పైకి. స్టార్టింగ్లోనే హెడ్ కింద పెట్టకండి, బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎక్సేల్ మళ్ళీ కిందికి, స్పైన్ స్ట్రైట్ పెట్టండి. ఒకవేళ చేయగలిగితే ఎక్సేల్ చేస్తూ హెడ్ కంప్లీట్గా కిందికి తీసుకెళ్ళండి. మళ్ళీ ఇన్హేల్ చేసేటప్పుడు పైకి, ఎక్సేల్ చేసేటప్పుడు రిలాక్స్. ఒకవేళ చేయగలిగితే 2 legs స్ట్రెచ్ చేయండి, ఒకవేళ చేయగలిగితే. ఓకే, 2 legs స్ట్రెచ్ చేసి ఇన్హేల్ చేస్తూ పైకి, ఎక్సేల్ చేస్తూ టోస్ని పట్టుకోండి. ఒకవేళ ఎవరికైనా నీ పెయిన్స్ ఉండి, ఏసీఎల్ కానీ కార్టిలేజ్ కానీ ప్రాబ్లమ్స్ ఉంటే నీస్ ఎక్కువ స్ట్రెచ్ చేయకండి, నీస్ లైట్గా బెండ్ చేసి ముందుకు చూడండి. ఇన్హేల్ చేస్తూ పైకి, మళ్ళీ ఎక్సేల్ చేస్తూ కిందికి. ఒకవేళ మీరు బెండ్ అవ్వగలిగితే హెడ్ స్లైట్గా నీస్ని చూడండి. మళ్ళీ ఇన్హేల్ చేస్తూ పైకి, ఎక్సేల్ చేస్తూ రిలాక్స్ చేయండి. ఇప్పుడు సేమ్ థింగ్ 2 legsని సైడ్కి, మనం ఉత్కట కోణాసన అంటాం కదా, స్ట్రెచ్ టు స్క్వాట్. ఈ టోస్ 2 ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీ టోస్ ఎటుంటే నీ అట్ సైడ్ బెండ్ అయి ఉండాలి. ఓకే, ఒకవేళ అదే మీ టోస్ సైడ్కి బెండ్ అయి ఉన్నాయనుకోండి, సైడ్కి ఫేస్ అయి ఉన్నాయనుకోండి, నీస్ కూడా సైడ్కి వెళ్ళాలి. ఓకే, సో నా ఇప్పుడు చేసేటప్పుడు ఇన్హేల్ చేస్తూ 2 చేతులు పైకి, ఎక్సేల్ చేసేటప్పుడు రైట్ యాంక్యులర్ రైట్ టోన్ పట్టుకుని పైకి చూస్తూ లెఫ్ట్ పామ్ని చూడండి. మళ్ళీ ఇన్హేల్ చేస్తూ పైకి, ఎక్సేల్ చేస్తూ లెఫ్ట్ సైడ్. 3, ఎక్సేల్. 4, ఎక్సేల్. 5, రిలాక్స్. ఓకే, ఇప్పుడు సేమ్ థింగ్ ఫార్వర్డ్ వంగి ఆపోజిట్ లెగ్ని టచ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఇన్హేల్ చేస్తూ స్ట్రెచ్ చేసి ఆపోజిట్ లెగ్ని టచ్ చేయడానికి ట్రై చేయండి. రైట్ పామ్తో లెఫ్ట్ లెగ్ని, లెఫ్ట్ పామ్ పైకి, మళ్ళీ లెఫ్ట్ పామ్తో రైట్ లెగ్ని, మళ్ళీ స్ట్రైట్. 3, మళ్ళీ స్ట్రైట్. 4, మళ్ళీ స్ట్రైట్. 5, ఇన్హేల్ చేసేటప్పుడు పైకి, ఎక్సేల్ చేసేటప్పుడు కిందికి, రిలాక్స్. ఒకసారి అయిపోయాక 2 legs ముందుకు తీసుకుని హ్యాండ్స్ 2 వెనకాలకు పెట్టుకుని జస్ట్ ఇలా లెగ్స్ రిలాక్స్ చేయండి. ఓకే, 2 legsని ఇలా రిలాక్స్ చేయండి. ఓకే, మళ్ళీ ఎప్పుడైనా ఏ ఆసన అయినా అయిపోయాక ఇలా కూర్చుని ఒక చేతిని లెఫ్ట్ పామ్ని చెస్ట్ మీద, రైట్ పామ్ని బెల్లీ మీద పెట్టి ఇన్హేల్ చేసి ఎక్సేల్ చేయండి. ఇప్పుడు అయిపోయాక 2 legs మళ్ళీ స్ట్రెచ్ చేసి, ఇప్పుడు ఇది నెక్స్ట్ ఆసన. సేమ్ అన్ని ఉత్కట కోణాసనలోనే, బికాజ్ ఇలా ఉండడం వల్ల మీకు నీ స్ట్రెంథనింగ్, హిప్స్ ఓపెనింగ్ ఇలాంటి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు ఇన్హేల్ చేస్తూ 2 చేతులు పైకి, ఎక్సేల్ చేస్తూ 90 degrees ఎగ్జాక్ట్గా సగం వరకు బెండ్ అవ్వండి, స్పైన్ స్ట్రైట్ పెట్టండి. 1,
మళ్ళీ ఇన్హేల్ చేస్తూ పైకి, ఎక్సేల్ చేస్తూ 2. ముందుకే చూడండి, ఇన్హేల్ చేస్తూ పైకి, ఎక్సేల్ చేస్తూ 3. ఇన్హేల్ చేస్తూ పైకి, రిలాక్స్. ఇలా ఒక 10 to 20 టైమ్స్ చేసుకోండి. ఇప్పుడు సేమ్ థింగ్ ఇందాక చేసినట్టే కంప్లీట్గా చేసి కిందికి వెళ్ళిపోండి. ఓకే, పామ్స్ 2 కింద టచ్ అయ్యేలాగా చేయండి. ఎల్బోస్ బెండ్ చేయగలిగితే ఎల్బోస్ కూడా బెండ్ చేసుకోవచ్చు. ఓకే, ఇన్హేల్, హ్యాండ్స్ అప్, ఎక్సేల్, పామ్స్ కంప్లీట్గా కింద పెట్టేసి ఎల్బోస్ కూడా స్లైట్గా బెండ్ చేసి హెడ్ కిందికి తీసుకెళ్ళగలిగితే తీసుకెళ్ళచ్చు. మళ్ళీ ఇన్హేల్ 2, ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ 3, ఎక్సేల్ డౌన్. ఇన్హేల్ అప్, రిలాక్స్ చేసేయండి. హ్యాండ్స్ 2 సైడ్స్కి రిలాక్స్ చేసేయండి. ఇప్పుడు ఈ ఆసనాస్ అన్నీ అయిపోయాక మనకి ఒక ప్రాపర్ స్ట్రెచ్ ఉండాలి. ఒకవేళ మీరు స్ట్రెచ్ చేయలేదనుకోండి, మీరు ఇప్పటి వరకు చేసిన ఆసనాస్ అన్నిట్లో ఎక్కడైనా మీకు చిన్న మజిల్ పట్టేసుకున్నా, లేకపోతే ఎక్కడైనా జాయింట్స్లో చాలా స్టక్ అయిపోయినా, ఈ స్ట్రెచ్ చేయకపోతే మీకు ఫ్రీగా ఉండదు. కాబట్టి ఒక్క స్ట్రెచ్ చేయండి. ఓకే, సో ఇప్పుడు ఏం చేయండి అంటే 2 చేతులతో బ్యాక్ కార్నర్ని పట్టుకోండి. ఓకే, బ్యాక్ కార్నర్ని పట్టుకుని ఇన్హేల్ చేసేటప్పుడు చెస్ట్ ముందుకని హెడ్ వెనకాల కనండి. వెయిట్ అంతా టేబుల్ మీద పెట్టేయండి. ఎక్సేల్ చేస్తూ ఫార్వర్డ్ బెండ్ అయ్యి ఫోర్ హెడ్ని నీస్కి టచ్ చేయండి. మళ్ళీ 2, ఇన్హేల్ అప్, ఎక్సేల్ బెండ్. ఒకవేళ ఉండగలిగితే ఇన్హేల్ చేస్తూ పైకి చేసి అక్కడ 5 seconds ఉండండి. 5 seconds ఓన్లీ ఇన్హలేషన్ చేయాలి. ఎక్సేల్ చేస్తూ ఫార్వర్డ్ బెండ్ అవ్వండి. 5 seconds ఓన్లీ ఎక్సలేషన్. మళ్ళీ ఇన్హేల్ చేస్తూ పైకి వచ్చి రిలాక్స్ అయిపోండి. ఓకే, సో ఈ ఆసనాస్ అన్నీ చేస్తూ దీంతో పాటు ఒక చిన్న టిప్ చెప్తాను, ఇది ఒక్కటి ఫాలో అయిపోండి. స్పెషల్గా ఇది నీ పెయిన్స్కి, జాయింట్ పెయిన్స్కి, లేదంటే చాలా మంది కింద కూర్చోలేరు కదా అలాంటి వాళ్ళకి, లేదా చాలా మందికి ఆర్థరైటిస్ ప్రాబ్లం, చాలా చిన్న ఏజ్లో రుమటైడ్ ఆర్థరైటిస్ కానీ, లేకపోతే ఆస్టియో ఆర్థరైటిస్ కానీ, వీటికి వేరే రీజన్స్ ఏముండవు, కాకపోతే వీటికి జాయింట్స్లో చాలా పెయిన్ ఉంటుంది. సో ఇలాంటి జాయింట్ పెయిన్స్కి, స్పెషల్లీ నీ పెయిన్స్కి ఒక అమేజింగ్ టిప్ ఏంటిదంటే, మీరు తినే ఫుడ్లో ఆవు నెయ్యిని ఇంక్లూడ్ చేయడం. ఓకే, సో ఈ ఆవు నెయ్యిని చాలామంది ఏమనుకుంటారు, నెయ్యి చాలా ఫ్యాట్ని ఇచ్చేస్తుంది అనుకుంటారు కదా, కానీ అలా కాదు. మీరు ఇన్ఫ్యాక్ట్ నెయ్యి తీసుకోవడం వల్ల ఆ నెయ్యి మీ బాడీలో ఉన్న డిఫరెంట్ ఫ్యాట్స్ని ఇంకా కరిగించడానికి హెల్ప్ చేస్తుంది. సో మీరు నెయ్యి తినడం వల్ల, ఒకవేళ మీరు ఎక్కువ చలి ప్రదేశంలో ఉన్నారనుకోండి, ఇప్పుడు చాలామంది మన సౌత్ ఇండియన్స్, నార్త్ ఇండియన్స్లో ఉంటున్న వాళ్ళు ఉంటారు కదా కొంచెం కూల్ ప్లేసెస్లో, అలాంటి వాళ్ళు ఇంకా గోధుమ లడ్డూస్ ఉంటాయి కదా, సో ఆ గోధుమ లడ్డూస్లో నెయ్యి కలుపుకుని, లేదంటే ఇప్పుడు చాలా స్వీట్స్ వస్తాయి కదా ఇప్పుడు నెయ్యి మిక్స్ చేసుకుని తినేవి, సో అలా నెయ్యితో చేసిన స్వీట్స్ని బాగా తినండి. సో ఈ నెయ్యి వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఒక్క అమేజింగ్ బెనిఫిట్ ఏంటిదంటే, ఇది స్పెషల్లీ నీస్కి చాలా హెల్ప్ అవుతుంది. సో మీరు మధ్యాహ్నం అన్నం తినే దాంట్లో ఫస్ట్ ముద్దలో ఒక 2 to 3 drops ఆఫ్ నెయ్యి, లేదంటే ఈవినింగ్ టైంలో నెయ్యిలో వేయించిన మఖానాలు ఉంటాయి కదా అవి తీసుకోండి. వీటి వల్ల మీకు జాయింట్స్లో లేకపోతే మీ బోన్స్లో చాలా స్ట్రెంగ్త్ వస్తుంది. సో ఇవన్నీ ఫాలో అవుతారు అనుకుంటున్నాను. అలాగే ఆసనాస్ చేసి ఒక్కసారి ఈ రిజల్ట్ ఎలా ఉందో మీరు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.